మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ధార్వాడలోని కమలేశ్వర నగర్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మదార్ అడిగి తెలుసుకుందాం. మదార్, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, అలాగే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతోంది? ధనలక్ష్మి, కర్ణాటకలోని ధార్వాడలో ఉన్నటువంటి కమలేశ్వర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా శిథిలాల కింద 100 నుంచి 150 పైగా ప్రజలు ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కీలకంగా నాసిరకం మెటీరియల్ తో బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతోనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉండేటువంటి పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికైతే శిథిలాలను జేసీబీల సహాయంతో తొలగిస్తూ శిథిలాల కింద ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 6గురికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా కూడా ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు 6గురికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు అసలు దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులంతా కూడా పర్యవేక్షించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ఆదేశించడం పాటు అక్కడ ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా విచారణ జరిపించాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బంధువు యొక్క భవనంగా కూడా దాన్ని గుర్తించారు. అయితే నాసిరకంతో కూడినటువంటి మెటీరియల్స్ వాడడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నట్టుగా కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. దానిపైన విచారణ చేపట్టిన తర్వాత చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే శిథిలాల కింద ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసేందుకు కూడా తగు ఏర్పాట్లు అనేది కూడా జరుగుతా ఉన్నాయి. కీలకంగా 3 అంతస్తుల బిల్డింగ్ లో దాదాపుగా 2 అంతస్తులకు పైగా దాంట్లో ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా పూర్తయింది. దాంట్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఇటు హోటల్స్ కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలన్నీ కూడా ప్రస్తుతం అందులో కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆ సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 150కి పైగా దాంట్లో షాపుల్లో ఉండేవారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే వారందరూ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారందరినీ కూడా కాపాడేందుకు అవసరమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అయితే ఇంకా శిథిలాల కింద మరెవరైనా మృతి చెందారా లేదా ఎంత మేరకు ప్రాణ నష్టం సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ మదార్.